jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు టాపిక్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ మన ఇంటికి వస్తుందా రాకపోతుందా అని చెప్పి కొత్త ప్రాసెస్ అయితే గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఒకప్పుడు ఇంటికి వచ్చేది. ఇంటికి వస్తే మనం దాన్ని తీసుకొని ఓపెన్ చేసి మొత్తం దాంట్లో ఆన్లైన్లో ఎంటర్ చేసి మనం అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏంటంటే 2024లో కొత్త ప్రాసెస్ అని తీసుకొచ్చింది. ఆ కొత్త ప్రాసెస్ కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటారంటే 2024లో ఉన్న అప్గ్రేడ్ అనేది ఇప్పటికి 2025కి అప్గ్రేడ్ చేయబడ్డది. ఏంటంటే గూగుల్ పిన్ను, ఇప్పుడు పిన్ను మీరు మామూలుగా మీరు మొత్తం ఒక $10 మొత్తం మీకు కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అనేది అకౌంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటారంటే మన ఇంటికి పిన్ వస్తుంది. పిన్ వచ్చి దాని గురించి మనము తీసుకొని ఆ పిన్ని మనం ఎంటర్ చేస్తేనే మనకు అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఏదానికి గూగుల్ యాడ్సెన్స్ దానికి యూట్యూబ్ అకౌంట్కి లింక్ చేస్తే అది మొత్తం డాలర్స్ మొత్తం జనరేట్ అయ్యి దాంట్లో అమౌంట్ అనేది రిసీవ్ చేసుకునేది. అప్గ్రేడ్ ఎట్లా అంటే 2025లో కొత్త రూల్ అనేది చేంజ్ చేసి 2025లో అప్గ్రేడ్ అయితే అయ్యింది. దాని గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు చేయమంటున్నారు అంటే ప్రతి విషయానికి ఒక కామెంట్ ఒకరు చేస్తే దాని కింద ఇన్ఫర్మేషన్కి మనం రిప్లై ఇచ్చినప్పుడు ఆ కామెంట్ని చూసి ఒక కొద్దిగా ఏవైతే చిన్న చిన్న స్మాల్ ఛానల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. కామెంట్ కింద రిప్లై ఉంటుందో ఆ రిప్లైకి చూసి ఓహో ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పి ఒక ఐడియా అయితే మనకైతే జనరేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అందుకోసమే మీకు కామెంట్ చేయమన్నది చెప్పేది. టాపిక్లోకి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏంది ఈరోజు? గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ పిన్ అనేది మా ఇంటికి రావట్లేదు, మాకు లేట్ అయిపోతుంది అని చెప్పి దీనికి ప్రాసెస్ అయితే దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్సెన్స్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఎంటర్ కొట్టి మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని అకౌంట్ యాజ్ యూజువల్గా యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోయేది. 2025లో అప్గ్రేడ్ కూడా మీకైతే తీసుకొచ్చి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఓపికగా మంచిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే దొరుకుతుంది. దీంట్లో తెలుగులోనే ఉంటుంది ఈ వీడియో, ఎందుకంటే తెలుగు క్రియేటర్స్ కోసం క్రియేట్ చేయబడింది ఈ వీడియో. దీన్ని మళ్ళీ అదర్ లాంగ్వేజ్లో మనం అదర్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని చూడొచ్చు. కొత్త వాళ్ళ ఆల్రెడీ యూట్యూబ్లో మన క్రియేటర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తారు, వాళ్ళ కోసం కూడా ఇది స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రెండు విధాలుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఫస్ట్ పిన్ను ఎలా వస్తుంది ఇంటికి? మీ ఆదాయం 10కి దాటి వెళ్ళిన తర్వాత గూగుల్ స్వయంగా పిన్ తయారు చేసి మీ అడ్రస్కు పంపిస్తుంది. మీరు దానిని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అది గూగుల్ ఆటో జనరేట్ చేస్తుంది. ఇది ఇండియా పోస్ట్ ద్వారా మీ ఇంటికి సాధారణంగా 2 లేదా 4 వారాల్లో వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువగా పడవచ్చు, 6 వారాలు కూడా పడవచ్చు. ఇది జరిగేది. మీకైతే మొత్తం టోటల్గా అనేది ఇట్లా ఉండే. 2025లో ప్రాసెస్ ఎట్లా మారిందంటే ఈ ఇంటికి పిన్ రావడం, ఇది జనరేట్ చేయడం, ఇది మొత్తం అంతా ఈ సిస్టమ్ అదంతా రిమూవ్ చేసి పడేసింది. ఏంది? గూగుల్ సంస్థ అనేది రిమూవ్ చేసి పడేసింది. ఎందుకు రిమూవ్ చేసింది అంటే దానికి కూడా రీజన్ కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఇండియా పోస్టల్ ఉంటుంది. ఇండియన్ పోస్టల్ ద్వారా మనకు ఒకప్పుడు పిన్ వెరిఫికేషన్ కోసం మనకు వచ్చేది. ఇప్పుడు మనం సాధారణంగా ఏదైనా సరే ఆధార్ కార్డు ఉండాలి, మన డాక్యుమెంట్స్ చిన్న చిన్న స్మాల్స్ ఏ డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా మన ఇంటి అడ్రస్కి వస్తాయి ఇండియా పోస్ట్ ద్వారా. అట్లా గూగుల్ సంస్థ అనేది ఇండియా పోస్ట్ ద్వారానే మనం గూగుల్ సంస్థ ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ మీద ట్రస్ట్ తోని గూగుల్ సంస్థ అనేది ఒప్పందాలు పెట్టుకుంది. మా గూగుల్ పిన్స్ మా కస్టమర్స్కి, ఇప్పుడు మేము ఎవరైతే ఉంటామో మేము కస్టమర్లం, గూగుల్ కస్టమర్లం మేము. అట్లా పిన్ ఇంటికి పంపించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా మీ ఇంటికి అయితే పంపిస్తామని ఒప్పందాలు పెట్టుకుంది. ఎవరు? గూగుల్ సంస్థ. ఇప్పుడు 2025లో ఏం జరిగిందంటారంటే ఈ జరిగిన సంఘటన ఏందంటారంటే ఈ మధ్యలో ఈ పిన్లు రావడం, ఈ వెరిఫికేషన్ చేయడం ఇది బాగా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పోస్టల్ మ్యాన్ అనేది ఇప్పుడు ఇండియా పోస్ట్ నుంచి వెళ్ళి డెలివరీ అవ్వడం, ఈ పిన్ రాకపోవడం, ఇది చాలా లేట్ ప్రాసెస్ జరిగింది. అందుకు ఏమైందంటే గూగుల్ సంస్థ మంచిగా ఆలోచించి దీంట్లో ప్రధాన కారణాలు ఏమైతే ఉంటాయో మీకు కూడా ఇవన్నీ మొత్తం అంతా మీకు కూడా అర్థమయ్యే ఉంటాయి. ఈ ప్రధానంగా మనము ఏవైతే చేస్తామో మనం ప్రధానంగా ఈ డెలివరీ కాకపోవడం, ఈ పిన్ జనరేట్ కాక మన ఇంటికి రాకపోవడంకి ఈ విషయాలు అవి ఎట్లా ఉంటాయి ప్రాసెస్ అనేది మీకైతే తెలుసు. ఇది జరిగిన సంఘటన అయితే ఇది. ఈ రాకపోవడం, ఈ పిన్ మొత్తం పెద్ద హెడేక్ అనేది రిమూవ్ చేసి పడేసింది. గూగుల్ రిమూవ్ చేసి కొత్త ప్రాసెస్ తీసుకొచ్చింది. 2025లో ఈ క్రియేటర్స్ ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడే అవకాశాన్ని
వేరే వాళ్ళకు ఇవ్వకూడదు అని చెప్తున్నా కదా! యూట్యూబ్, గూగుల్ అనేది వెరీ స్టాండర్డ్. చాలా పవర్‌ఫుల్ టూల్ అది. ఎందుకంటే మీరు ఆలోచించకన్నా ముందే ఆలోచించి పెట్టుకుంటది. గూగుల్ సంస్థ అంటే తెలుసు కదా ఎట్లుంటదో. గూగుల్ అనేది ఒక పెద్ద ప్రొడక్ట్. చాలా పవర్‌ఫుల్ ప్రొడక్ట్. అట్లా ఉంటది. 2025లో ఈ మొత్తం అంతా రిమూవ్ చేసి పడేసింది ఈ సిస్టమ్‌ననేది. రిమూవ్ చేసి సిస్టమ్ అంటే ఇంటికి పిన్ రావడం, దాన్ని మనం కలెక్ట్ చేసుకొని మళ్ళా మనం వెరిఫికేషన్ చేసుకోవడం ఇవన్నీ మొత్తం ప్రాసెస్ అనేది రిమూవ్ చేసి పడేసింది. కొత్త ప్రాసెస్ ఏంది తెలుసా? గూగుల్‌లో మీ ఐడెంటిఫికేషన్ మీది అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేస్తే దాంట్లో మీది ఏదన్నా ఉండొచ్చు. మీ పాస్‌పోర్ట్ అయినా ఉండొచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఉండొచ్చు. మీ ఆధార్ కార్డ్ అన్నా ఉండొచ్చు. మీ పాన్ కార్డ్ అన్నా ఉండొచ్చు. ఎనీ గవర్నమెంట్ ఆఫ్ రిలేటెడ్ ఐడీ కార్డ్స్ ఒకటి అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసినప్పుడు ఏం జరుగుతదంటే వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి మీకు ఎగ్జాక్ట్‌గా అకౌంట్‌కైతే లింక్ అయితే ఆటోమేటిక్‌గా అయిపోతది. ఈ ప్రాసెస్ అనేది తీసుకొచ్చింది గూగుల్ అనేది. నేను చెప్పినా కదా! ఇది బయట మాన్యువల్‌గా జరిగితే అందట్లేదు. డెలివరీ సిస్టమ్‌ని మొత్తంని రిమూవ్ చేసి పడేసింది. ఎందుకంటే ఈ ఇబ్బంది పడకూడదు క్రియేటర్స్ అని చెప్పి ఒక కారణంతోని, ఒక ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని రిమూవ్ చేసి పడేసింది. రిమూవ్ చేసి పడేసి కొత్త అప్‌గ్రేడ్ తీసుకొచ్చింది. ఎంత మంచి అప్‌గ్రేడ్ అంటే ఇది అంత మంచి అప్‌గ్రేడ్. మీరు ఎట్లా అంటారంటే అక్కడ మీకు ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వాలి మీరు. యూట్యూబ్ ఏ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీ అని చెప్పి మీకు కనిపిస్తుంటది. దాంట్లో మీరు ఏదైతే చూపుతుందో మీకు ఎగ్జాక్ట్‌గా ఏముందో కరెక్ట్‌గా మీరు ఒకసారి చదివి దాన్ని ఫాలో అప్ చేయండి. యూట్యూబ్ అనేది సిస్టమ్ అనేది తప్పు ఎప్పుడు చెప్పదు. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గానే చెప్తది. మీరు సిస్టమ్‌ని మీరు ఫాలో అవుతే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతది. ఆ ఇన్ఫర్మేషన్‌కి ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది. మీకు గూగుల్‌కి, యాడ్‌సెన్స్‌కి పిన్ మీరు బయట రావాలి, ఎవరో మాకు ఇస్తారు, ఇవ్వరు అని చెప్పి మీ పిన్ గురించి ఇస్తారు, మాకు డెలివరీ అవుతదా, అవ్వదు, మేమెళ్లి వాళ్ళని అడగాల వర్క్‌ని ఈ సిస్టమ్‌ని రిమూవ్ చేసి పడేసింది గూగుల్ సంస్థ. యూట్యూబ్ సంస్థ రిమూవ్ చేసి డైరెక్ట్ ఆన్‌లైన్‌లోనే మీకు పిన్ ఒస్తది. ఆన్‌లైన్‌లో పిన్ ఒస్తది. దాన్ని తీసుకొని హ్యాపీగా మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని, మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకొని మీరు ముందుకు అయితే పోవాల్సి ఉంటది. ఓకే. ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కదా! పిన్ ఇంటికి రాదు. పిన్ ఇంటికి వచ్చేది 2024లో అయిపోయింది. 2025లో అప్‌గ్రేడ్ చేయబడ్డది. పిన్ ఇంటికి రాదు. మొత్తం ఆన్‌లైన్ సిస్టమ్. ఆన్‌లైన్‌లోనే వస్తది. మీరు మీరు సెక్యూరిటీగా మీరు పెట్టుకోవాలే. మీరు సెక్యూరిటీగా ఉండాలని చెప్పి గూగుల్ సంస్థ ఆలోచన. ఎందుకంటే బయట ఏదైనా సరే పిన్స్ గాని, ఏవైనా సరే మాన్యువల్‌గా ఏదైనా సరే పోస్టల్ ద్వారా గాని, ఇంకా అదర్ ఏదైనా సరే స్టాటస్ ఏదైనా ఉండి ఇంటికొస్తున్నాయంటారంటే దాంట్లో కొంచెం ఏదైనా సరే జరగొచ్చని చెప్పి ఒక ఉద్దేశ్యంతోని రిమూవ్ చేసి పడేసింది. రిమూవ్ చేసి కొత్త ప్రొడక్ట్ ఎట్లా లాంచ్ ఎట్లయితదో కొత్త సిస్టమ్‌ని, కొత్త పెర్ఫార్మెన్స్‌ని పరిచయం చేసింది. యూట్యూబ్, గూగుల్ సంస్థ అనేది. మనకు సెక్యూరిటీగా ఉంటది. ప్లస్ మన సేఫ్టీ కూడా ఉంటది. మనకి ఎవరికి ఇది చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం హ్యాపీగా కోడ్ మనకి ఆన్‌లైన్‌లో వస్తది. మనం ఆ కోడ్‌ని తీసుకొని మనం ఎంటర్ చేసుకొని మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కు మనమైతే కదలాల్సయితే ఉంటది. ఓకే. మీరు ఓవరాల్‌గా వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్‌లో ఎవరైనా ఉండని. మీ చిన్న చిన్న గ్రూప్‌లో అక్కడ ఇక్కడ ఏవైనా సరే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గ్రూప్‌లు ఉంటాయి. ఆ గ్రూప్‌లో మన ఛానెల్‌ని షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైతదంటే ఇన్ఫర్మేషన్ దాంట్లో కొందరన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పి ఒక ఉద్దేశ్యంతోని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే. లేటెస్ట్ అప్‌డేట్‌తోని మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వీడియోతోని మీ ముందుకైతే వస్తా. అంతవరకైతే నేనైతే ఉంటా. జై హింద్, వందే మాతరం. Audio Jungle.